టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్, ఫీజుల వివరాలు, ఎగ్జామినేషన్ ఫీ ఎంత పేమెంట్ చేయాలి, సో మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి ఇలాంటి తాజా ఇన్ఫర్మేషన్, ఎగ్జామినేషన్ సమాచారం, డిగ్రీ పాఠ్యాంశాలు, సిలబస్, ఇతరత్ర వివరాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలో అవుతూ ఉండండి. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే, ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ లాంటి పరీక్షలకు ఉపయోగపడే డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ వీడియోస్ కూడా 330 వీడియోస్ ఉన్నాయి. అవి మీకు డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయి. అవి కూడా చూడండి. సో ఇవాళ మనము ఇక్కడ ముఖ్యంగా ఒక అంశాన్ని డిస్కస్ చేయబోతున్నాం. లేటెస్ట్ ఏంటిది అంటే మనకు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ విద్యార్థులకు సంబంధించి నవంబర్లో ఎగ్జామ్ జరగబోతున్నాయి. 2025 నవంబర్. సో వీళ్ళకి సెమిస్టర్ అండ్ బ్యాక్లాగ్, రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్, ఈ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేసుకోవడానికి కాకతీయ యూనివర్సిటీ మనకు గతంలోనే నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్. ఆ డేట్స్ అన్నీ అయిపోయాయి. చాలామంది స్టూడెంట్స్ చాలా కాలేజెస్లో ఫీ పేమెంట్ అనేది అసలు తీసుకోలేదు, నిలిపివేయడం జరిగింది. రీజన్ ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ విద్యార్థులకు యూనివర్సిటీ ఫీజుల్ని భారీగా పెంచడం. సో మళ్ళీ ఏం జరిగింది అంటే ఇక్కడ యాజమాన్యాలు మరియు విద్యార్థి సంఘాలు వీళ్ళంతా రిప్రజెంటేషన్ ఇవ్వడంతో యూనివర్సిటీ ఏం చేసిందంటే మరి పెంచడం లేదు, తగ్గిస్తున్నాము, గతంలో ఉన్నటువంటి ఫీజుని మేము యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటాం, ఎందుకంటే విద్యార్థుల మీద భారం పడుతున్న విషయం అర్థమైంది అని చెప్పి ఇప్పుడు మనకు రివైజ్డ్ ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు. పాత డీటెయిల్స్ అంటే పాత ఫీలే ఉంటాయని. సో ఆ ఫీ డీటెయిల్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఎంత పేమెంట్ చేసుకోవాలి ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ స్టూడెంట్స్, ఎగ్జామినేషన్ ఫీజు, యూనివర్సిటీ ఫీజు రెండు కూడా చెప్తా. ఇక్కడ మీరు గమనించండి, బిఏ జనరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అంటే యూనివర్సిటీ ఫీజు అనేది మీకు ఎవ్రీ ఇయర్ ఒకసారి ఉంటుందండి. 1, 3, 5th సెమిస్టర్లో యూనివర్సిటీ ఫీ ఉంటుంది. మిగతా 2, 4, 6లో యూనివర్సిటీ ఫీ ఉండదు, ఓన్లీ ఎగ్జామ్ ఫీ ఉంటుంది. గమనించండి. సో ఈ 1, 3, 5లో యూనివర్సిటీ ఫీజు మీరు గమనించండి. బిఏ ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చెప్తున్నా, ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి చెప్తున్నా. బిఏ జనరల్ వీళ్ళకు యూనివర్సిటీ ఫీజు ఎంత ఉందంటే 810 రూపీస్ ఉంది. ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇంతే ఉంది, ఇప్పుడు కూడా ఇంతే ఉంది. ఎగ్జామ్ ఫీ వచ్చేసి 650 రూపీస్ ఉంది. మొత్తం కట్టాల్సింది వీళ్ళు 1460. ఇది కొంచెం కాలేజీకి కొంచెం డిఫరెన్స్ ఏమైనా ఉండొచ్చు అండి. 10-20 రూపీస్ కంటే పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అది మీరు చూసుకోగలరు. సో మొత్తం మీద అంటే యాక్చువల్ ఫీ రేట్స్ ఇవి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి బిఏ కంప్యూటర్స్ ఎవరైనా ఉండి, బీకామ్ కంప్యూటర్స్ కానివ్వండి, బిఎస్సి స్టూడెంట్స్ కానివ్వండి, బిఎస్సి ఎంపీసీఎస్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళకి ఎట్లుందంటే ఫీ 910 రూపీస్ ఏమో యూనివర్సిటీ ఫీ ఉంది, 750 రూపీస్ ఏమో ఎగ్జామ్ ఫీ ఉంది. టోటల్ వీళ్ళు పేమెంట్ చేయాల్సింది ఎంత? సెమిస్టర్ 1 స్టూడెంట్స్ ఈ గ్రూప్కి సంబంధించి 1660 రూపాయలు వీళ్ళు పేమెంట్ చేసుకోవాలి, రైట్? ఎందుకంటే మీరు ఇంకా కాలేజీలో మీరు డిఫరెంట్ కోర్సెస్ ఉంటే వాటి ఫీ స్ట్రక్చర్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి. చూడండి, పెద్ద తేడా అయితే ఉండదు. ఇక థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ విద్యార్థుల ఫీ డీటెయిల్స్ చూస్తే బిఏ జనరల్ వచ్చేసి వీళ్ళకి యూనివర్సిటీ ఫీజు వచ్చేసి 410 రూపీస్ ఉంది. థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీ వచ్చేసి మనకి 650 రూపీస్ ఉంది. ఏది? బిఏ జనరల్ రెగ్యులర్. బ్యాక్లాగ్ వాళ్ళకి యూనివర్సిటీ ఫీ ఏమి ఉండదండి, ఓన్లీ ఎగ్జామ్ ఫీ కట్టుకుంటే సరిపోతుంది. ఇక ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీ 650. ఓకే, ఇది మనకి 410 ప్లస్ ఈ థర్డ్ సెమిస్టర్ 650 థర్డ్ సెమిస్టర్ వాళ్ళకు. అదే ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకైతే 650 రూపీస్ ఉంటుంది. సో టోటల్ ఫీ ఎంత అవుతుందో అంత మీరు ఇక్కడ పేమెంట్ చేసుకోవాలి, రైట్? 410 ప్లస్ 650 అంటే మీకు 1060 రూపీస్ మీకు బిఏ జనరల్ వాళ్ళకి ఉంటుంది. థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి, ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి సేమ్. ఇక బ్యాక్లాగ్ ఫర్ 3 or more సబ్జెక్ట్స్ ఎవరైతే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి యూనివర్సిటీ ఫీజు అయితే ఉండదు. గమనించండి, ఓన్లీ 550 రూపీస్, అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయి ఉంటే మీరు 550 రూపీస్ మీరు పేమెంట్ చేసుకోవాలి. ఇది బిఏ. బ్యాక్లాగ్ ఫర్ అప్ టు 2 పేపర్స్ వీళ్ళకు 450 రూపీస్ ఉంది. 2 పేపర్ల వరకు మీరు 450 రూపీస్ జస్ట్ ఎగ్జామినేషన్ ఫీ మాత్రం పేమెంట్ చేసుకోవాలి. అదే రెగ్యులర్ వాళ్ళైతే యూనివర్సిటీ ఫీ 410 ఎక్స్ట్రా పేమెంట్ అనేది ఉంటుంది, 650 ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. క్యాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇదే దీంట్లో మనకి థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ విద్యార్థులకి బిఏ కంప్యూటర్స్ కానీ, బీకామ్ కంప్యూటర్స్, బిఎస్సి ఎంపీసీఎస్, బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఎంపీసీ, బీజెడ్సి ఇలాంటి వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ స్టూడెంట్స్కి 510 రూపీస్ ఏమో యూనివర్సిటీ ఫీ ఉంది. గమనించండి, 750 రూపీస్ మీకు ఎగ్జామినేషన్ ఫీ ఉంది. థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ కూడా సేమ్ 750 రూపీస్ ఎగ్జామ్ ఫీ, 510 ఇది. అంటే మీకు ఎంత? 1260 రూపీస్ మీరు పేమెంట్ చేసుకోవాలి. ఇక ఇక్కడ బ్యాక్లాగ్ ఏమైనా ఉంటే బ్యాక్లాగ్ వాళ్ళకి యూనివర్సిటీ ఫీ ఉండదు, 650 రూపీస్ అప్ టు 3 or more పేపర్స్. బ్యాక్లాగ్ అప్ టు 2 పేపర్స్ వరకు 550 రూపీస్. సైన్స్, బీకామ్ కంప్యూటర్స్,
BA కంప్యూటర్స్ అంటే కంప్యూటర్ సబ్జెక్టు ఉన్నవాళ్ళు BSc వాళ్ళు. ఇక BA, BCom, BSc ఇంప్రూవ్మెంట్ ఫర్ ఈచ్ పేపర్, ఒక్కొక్క పేపర్కి మీరు 300 రూపీస్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి ఈ ఎగ్జామినేషన్ ఫీ స్ట్రక్చర్ అండి. ఓకే, అర్థమైంది కదా. యూనివర్సిటీ ఫీ అనేది ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ రెగ్యులర్ స్టూడెంట్స్కి మాత్రమే యూనివర్సిటీ ఫీ ఉంటుంది. బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఓన్లీ ఎగ్జామ్ ఫీ పేమెంట్ చేసుకోవాలి. రైట్, రెగ్యులర్ స్టూడెంట్స్ యూనివర్సిటీ ఫీ ప్లస్ ఎగ్జామ్ ఫీ కలిపి కట్టుకోవాలి. ఇది ఈ డేట్స్. ఇక డేట్ ఎప్పటి వరకు ఉంది మనకి? వితౌట్ లేట్ ఫీ వచ్చేసి 23 అక్టోబర్ వరకు మీరు ఫీ పేమెంట్ చేసుకోవచ్చండి. విత్ లేట్ ఫీ 50 రూపీస్ తోటి 25th అక్టోబర్ 2025 వరకు మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఏమైనా ఎక్స్టెండ్ చేస్తే చెప్పలేము, ఆ ఎక్స్టెండ్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా లేటెస్ట్ సమాచారం అండి ఎగ్జామినేషన్ ఫీజులకు సంబంధించి. సో కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి ఫీ స్ట్రక్చర్ కూడా అదే సేమ్ దాన్ని టేబుల్ లాగా మార్చి మీకు క్లియర్గా అర్థం కావడానికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ అండి ఈరోజు ఫీ స్ట్రక్చర్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి. సో యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తున్నాం లాస్ట్ ఇయర్ దాన్ని. సో ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా వీడియోను అందరు లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, ప్రతి స్టూడెంట్స్కి అయితే చేరేలాగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.